శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 6. నరసావధానుల వృత్తాంతము. ఆ మరునాడు ఉదయమున జపధ్యానాదులు పూర్తి అయిన తదుపరి తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులు వారు ఈ చరాచర సృష్టికంతటికి మూలము. వారు వటవృక్షము వంటి వారు. వారు అంశావతారములన్నీయు ఆ వృక్షము యొక్క ఓడల వంటివి. ఓడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వము గలవిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానవులు లగాయితూ సమస్త ప్రాణులకును వారే ఆధారము, ఆశ్రయము. వారి నుండి ఏ సమస్త శక్తులను సంప్రాప్తమగుచుండును, తిరిగి వారిలోని అవి లీనమగుచుండును. పర్వత శిఖరమును చేరిన వ్యక్తికి అన్ని దారులను ఒకటిగానే ఉండును. అదే విధముగా అన్ని రకముల సాంప్రదాయముల వారును తత్తత్వములో సమన్వయము పొందుదురు. సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టమై ఉండును. నేను పీఠికాపురమునందున్న రోజులలో అతడుకు ఒక యోగి వచ్చెను. అతడు పలానా విగ్రహము యొక్క కాంతి పరివేష్టము ఈ విధముగా ఉన్నది, ఈ మనుషుని యొక్క కాంతి విశేషము ఈ రంగులో ఇంత మేరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచుండెను. అతడు శ్రీ కుక్కటేశ్వర ఆలయమునకు వచ్చి స్వయంభూదత్తుని సూక్ష్మకాంతి ఎంత మేరకు వ్యాపించినది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలిచెను. వారికి స్వయంభూదత్తుని స్థానములో శ్రీపాద శ్రీవల్లభులు వారు దర్శనమిచ్చిరి. వారి శిరము చుట్టూ విద్యుల్లతులను పోలిన ధవళకాంతి అమేయముగా వ్యాపించియుండెను. ఆ ధవళకాంతిని చుట్టి దిగంతములకు వ్యాపించుచూ నీలపు రంగు కాంతి దర్శనమిచ్చెను. ఆ మూర్తి ఆ యోగిని చూచి, నాయనా, ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంత మేరకు వ్యాపించియున్నవో తెలుసుకోవలేననే పిచ్చి ప్రయత్నములో సూక్ష్మ శరీరములు ఎంత మేరకు వ్యాపించియున్నవో తెలుసుకోవాలనే పిచ్చి ప్రయత్నములతో విలువైన కాలము వ్యర్థము చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకొనుము. కొలది దినములలో నీకు మృత్యువు పొంచియున్నది. కావున సద్గతిని పొందు యోచనములను చెయ్యము. సర్వ సత్యములకును సర్వతత్వములకును మూలమైన దత్తుడును నేనే. మహాసిద్ధ పురుషులు, మహాయోగులు, మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగములో పాదగయా క్షేత్రములో అవతరించి తిని స్వామివారి ఉపదేశములకు ఆ యోగిలోని పూర్వవాసనలన్నయూ నశించిపోయిను. సూక్ష్మ శరీరకాంతిని తెలుసుకొనగలుగు అతని శక్తి అంతయును శ్రీవల్లభుల వారిలో లీనమైపోయిను. తదుపరి అతడు శ్రీవల్లభులు వారిని వారి స్వగృహమున దర్శనము చేసుకుని ధన్యుడాయను. శ్రీపాదులు వారి చుట్టూ వ్యాపించియున్న స్వచ్ఛమైన ధవళకాంతి శ్రీవల్లభుల అత్యంత నిర్మలమైన వారనియు సంపూర్ణ యోగావతారులనియు నీలపురంగు కాంతి వారు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండి ఉన్న వారనియు ఈ వర్ణములు వివరించుచున్నవి ఆ యోగి చెప్పెను. ఈ వర్ణములు వివరించుచున్నవని ఆ యోగి చెప్పెను. ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగిను. చతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించవలన, లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలన, ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనము చేయవలెనో, ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలెనో, ఉపనయనమనగా భ్రూమధ్యమునందున్న మూడవ కన్నునకు సంబంధించినదా, లేక మరేదైన విశేషమా, మేధజనమనగానేమి? ఇటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగెను. పండితులు ఏకాభిప్రాయమునకు రారయ్యరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 6వ అధ్యాయము 2వ పేజీ. సప్త ఋషీశ్వరుని పేరుగాంచిన మల్లాది బాపన్నావధానుల గారు పీఠికాపుర బ్రాహ్మణ్య పరిషత్తునకు అధ్యక్షులుగా నుండిరి. వారిని బాపనారులను పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యముగా సూర్యుని, అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురమునందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు ఆధ్వర్యము వహించుటకు వారు ఆహ్వానింపబడిరి. యజ్ఞానంతమున కుంభవృష్టిగా వర్షము కురిసినది. అందరూ సంతోషించిరి. శ్రీ బాపన్నావధానులు గారిని తమ గ్రామములో నివసించవలసినదనియు క్షత్రియుడైన శ్రీ వత్సవాయి నరసింహవర్మ గారు కోరిరి. శ్రీ వర్మ గారి ఆహ్వానమును వారు తిరస్కరించిరి. యజ్ఞయాగములలో లభించిన సంభావనలను మాత్రమే శ్రీ బాపనారులు తీసుకుని వారు. ఆ ద్రవ్యముకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించడు వారు కాదు. శ్రీ వర్మగారికి అత్యంత ప్రీతిపాత్రమైన కపిలగోవు ఒకటి ఉండేది. దాని పేరు గాయత్రి. ఆ దేనువు సమృద్ధిగా పాలునిచ్చేది.
మిక్కిలి సాధు స్వభావము కలిగినది. అదే సమయమున గాయత్రి కనిపించటలేదనియు ఎచ్చటినో తప్పిపోయినదనియు శ్రీ వర్మగారికి వర్తమానము అందినది. శ్రీ బాపనార్యులు జ్యోతిష్య పండితులు కూడా అగుటిచే వర్మగారు వారిని విషయమే ప్రశ్నించిరి. ఆ గోవు శ్యామలాంబాపురమున సామర్లకోట ఖాన్ సాహెబ్ అను కసాయివాని వద్ద ఉన్నదనియు వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రి వధించబడుననియు బాపనార్యులు తెలిపిరి. వర్మగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించు ప్రయత్నమున బాపనార్యులకు ఒక షరతు విధించిరి. బాపనార్యులు వచనానుసారము గాయత్రి లభించిన ఎడల వర్మగారికిచ్చు 3 పుట్ల భూమిని నివాసయోగ్యమైన ఇంటిని బాపనార్యులు పండిత బహుమానముగా స్వీకరించవలెను. బాపనార్యులు సంకట స్థితిలో పడిరి. తాను దానమును స్వీకరించిన పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చెదరు. అప్పుడు వారికి గోహత్యాపాతకము చుట్టుకొనును. గోహత్యాపాతకము కంటే పండిత బహుమానము స్వీకరించుట మంచిదని వారు తలపోసిరి. గాయత్రి రక్షింపబడిను. పీఠికాపురవాసులు అదృష్టము పండెను. శ్రీ బాపనార్యునులు గారు 3 పుట్ల భూమికి యజమానులైరి. వారికి నివసించుటకు గృహవసతి కలిగిను. శ్రీ బాపనార్యులకు వెంకావధానులు అను కుమారుడును సుమతి అను బాలికయును కలరు. సుమతి జాతకమునందు సర్వవిధములైన శుభలక్షణములుండుట చేతను ఆమె నడుచుచున్నప్పుడు మహారాణిని తలపించు నడక వయ్యారములు ఉండుట చేతను ఆమెకు సుమతి మహారాణి అని నామకరణము చేసెను. శ్రీ బాపనార్యుల కీర్తి ప్రతిష్టల అనతకాలములోనే దశ దిశలా వ్యాపించదొడగెను. గోదావరి మండలాంతర్గతమైన అయినవల్లి అను గ్రామము నుండి గండికోట గృహనామము కలిగిన అప్పల లక్ష్మీ నరసింహ రాజశర్మ అను బ్రాహ్మణ బాలకుడు పీఠకాపురమునకు వచ్చెను. అతడు భారద్వాజ గోత్రికుడు, ఆపస్తంభ సూత్రుడు, వెలనాటి వైదిక శాఖకు చెందినవాడు. వాని ఇంట కాలాగ్నిశమన దత్తుడను విగ్రహము కలదు. పూజా సమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టముగా మాట్లాడుటయు వానికి ఆదేశములు ఇచ్చుటయు జరుగుచుండును. చిన్నతనముననే అప్పలరాజశర్మ తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. ఒకనాడు పూజా సమయమున కాలాగ్నిశమనుడు రాజశర్మను పీఠికాపురమునకు పోయి హరితసాగోత్రుకుడను ఆపస్తంభ సూత్రుడును వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నావధానుల గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప అతడు పీఠికాపురమునకు వచ్చెను. శ్రీ బాపనార్యులు దత్తుని ఆదేశానుసారము తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను అయ్యవారమునకు చేసుకొననీక తన ఇంటినందే భోజన సదుపాయములను ఏర్పాటు చేసెను. శ్రీ బాపనార్యులు శని ప్రదోష సమయమున శివారాధనము చేసేవారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునికి సంబంధించిన వ్రతములను చేసేవారు. పూర్వకాలమున నందయశోదులు శని ప్రదోష సమయమున శివారాధన చేసినందువలన సాక్షాత్ శ్రీకృష్ణుని పెంచుకొను అదృష్టమునకు నోచుకుని ఉన్నారు. శ్రీ బాపనార్యులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయును, వెంకటప్పయ్య శ్రేష్ఠయును మరికొందరు వైశ్య ప్రముఖులు శివారాధనమునందు పాల్గొనివారు. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 3వ పేజీ. శ్రీ కుక్కటేశ్వర స్వామి వారి నుండి వెలువడిన వాణి. సుమతి అప్పలరాజుల వివాహము. ఒక పర్యాయము శని ప్రదోష సమయమున శివారాధనము చేసిన తదుపరి శ్రీ కుక్కటేశ్వర శివలింగము నుండి విద్యుత్కాంతులు వెలువడసాగెను. ఒకనొక గంభీరమైన వాణి, నాయన బాపనార్య, నిస్సందేహముగా నీ కుమార్తె అయిన సుమతి మహారాణిని అప్పలరాజు శర్మకిచ్చి వివాహమునరింపుము. లోక కళ్యాణము సిద్ధించును. ఇది దత్తప్రభువుల వారి నిర్ణయము. ఈ మహానిర్ణయమును మీరుటకు ఈ చరాచర సృష్టి అందలి ఏ వ్యక్తికిని అధికారము లేదు అని పలికెను. ఈ శ్రీవాణి వెంకటప్ప శ్రేష్ఠికిని, నరసింహవర్మకును అక్కడున్న అందరికీ కూడా వినిపించెను. అందరూ ఆశ్చర్యచకితులైరి. అయినవల్లి గ్రామమునందున్న రాజశర్మ యొక్క జ్ఞాతులకును బంధువులకును వర్తమానము పంపబడినది. రాజశర్మకు సుమతి మహారాణితో వివాహము నిర్ణయమాయెను. రాజశర్మకు కనీసము గృహమైన లేకపోవుట విచారించదగిన విషయముగా నుండెను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియు అందు ఒక దానిని రాజశర్మకు ఇచ్చిదనను. రాజశర్మ దానము తీసుకొనుటకు అంగీకరింపబడాయను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితముగా లభించు గృహభాగమును వెలకట్టించెను. అది ఒక వరహాగా నిర్ణయించబడెను.
శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసము 12 వరహాలని నిర్ణయించబడిను. తక్కువగానున్న 11 వరహాలు సొమ్ము ఇచ్చుటకు తన వద్ద పైకము లేదని రాజశర్మ చెప్పెను. అట్లయిన నేను నా గృహమును 1 వరహాకు మాత్రమే అమ్ముచున్నానని శ్రేష్ఠి చెప్పెను. దానముగా తీసుకొనుటకు మీకు అభ్యంతరమైన ఎడల 1 వరహాను మాత్రము ఇచ్చి నా గృహమును తీసుకొనుడు అని శ్రేష్ఠి చెప్పెను. శ్రేష్ఠి చెప్పినది ధర్మసమ్మతమేనని అందరూ అంగీకరించరి. శ్రీ సుమతి మహారాణికి శ్రీ అప్పలలక్ష్మి నరసింహరాజు శర్మకు మహాపండితులు వేదఘోష నడుమ మంగళ వాయిద్యములతో వైభవపేతముగా వివాహము జరిగెను. శ్రీపాద శ్రీవల్లభ అవతారము అజ్ఞానమనడి అంధకారమును రూపుమాపుడుకు వచ్చినది. ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చినది. అందువలన శ్రీ దత్తప్రభువులు కాలదేవతను కర్మదేవతను శాసించిరి. వారి శాసనమును అనుసరించి అజ్ఞానాంధకారమునకు ప్రతిగా గ్రుడ్డిబాలుడను, ప్రాకృతిక అపాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనమునకు ప్రతిగా కుంటిబాలుడను రాజశర్మకు సంతానముగా కలిగిరి. తమ 2 బిడ్డలు ఈ రకముగా వారైనందులకు సుమతి రాజశర్మలు ఎంతగానో ఖేదమునందిరి. అయినవల్లిలో ప్రసిద్ధమైన విఘ్నేశ్వరాలయము కలదు. ఒక పర్యాయము వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదమును పీఠికాపురమునకు తీసుకొని వచ్చిరి. సుమతి రాజశర్మలు ఆ ప్రసాదమును గైకొనరి. ఆ రోజు రాత్రి సుమతి మహారాణికి స్వప్నమునందు ఐరావతము దర్శనమైనది. తదుపరి రోజులలో శంఖము, చక్రము, గద, కమలము, త్రిశూలము, విబంధములైన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైన వారు స్వప్నములో దర్శనమయ్యసాగిరి. మరికొన్ని రోజులైన తదుపరి జాగ్రత్తావస్థలోనే దివ్య దర్శనములు కాజొచ్చెను. కండ్లు మూసిన ఎడల తెర మీద బొమ్మల వలె దివ్య వర్చస్సులతో రకరకాల కాంతులతో తపస్సమాధులలో ఉన్న యోగులు, మునులు మొదలగు వారు దర్శనమిచ్చుచుండిరి. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 4వ పేజీ. ఈ విషయమై సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపనార్యుని సంప్రదించగా వారు ఇవి అన్నయ్యను సర్వశుభ లక్షణములతో కూడిన మహాపురుష జననము సూచించుచున్నవి అనిరి. సుమతి మహారాణికి మేనమామైన శ్రీధర పండితులు, అమ్మా సుమతి, రవి యొక్క జన్మ నక్షత్రమైన విశాఖను శ్రీరామావతారమునకును సంబంధము కలదు. చంద్రుని జన్మ నక్షత్రమైన కృతికా నక్షత్రమునకు శ్రీకృష్ణ అవతారమునకును సంబంధము కలదు. పూర్వాషాఢలో జన్మించిన అంగారకునికి శ్రీ లక్ష్మీ నరసింహ అవతారమునకు సంబంధము కలదు. శ్రవణ నక్షత్రములో జన్మించిన బుధునకును బుద్ధవతారమునకు సంబంధము కలదు. పూర్వ పల్గుని నక్షత్రములో జన్మించిన గురుడునకును విశ్వశంకునకు సంబంధము కలదు. పుష్యమీ నక్షత్రములో జన్మించిన శుక్రునకును భార్గవరామునకును సంబంధము కలదు. రేవతి నక్షత్రములో జన్మించిన శనికి కూర్మావతారమునకు సంబంధము కలదు. భరణీ నక్షత్రములో జన్మించిన రాహువునకును వరహావతారమునకు సంబంధము కలదు. ఆశ్లేష నక్షత్రములో జన్మించిన కేతువునకును మత్స్యావతారమునకు సంబంధము కలదు. నీవు నన్ను ప్రశ్నించిన సమయము దైవరహస్యమునకు సంబంధించిన సమయము. అందువలన కోటానుకోట్ల గ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండములు యొక్క స్థితిగతులను నిర్దేశించు దత్తప్రభువే జన్మించునా అని అనుమానముగా నున్నది అని అనిరి. దత్తప్రభువు నిత్య వైభవ విభూతి. ఈ విషయమును సుమతి మహారాణి రాజశర్మతో చెప్పెను. అంతటి రాజశర్మ పూజా సమయములో కాలాగ్ని శమనదత్తునే అడిగిదనెను. కాలాగ్ని శమనుని పూజించు సందర్భమున నరులెవరునూ చూడరాదు. పూజానంతరము దత్తుడు మానవ రూపములో ఎదురుగా కూర్చొని మాట్లాడును. తదుపరి ఆ విగ్రహములోనికి లయమైపోవును. ఇది నిత్యము జరుగు వ్యవహారము. రాజశర్మ అల్ప విషయములను, స్వార్థపూరిత సమస్యలను దత్తునకు నివేదింపడు. ఆ రోజు పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడుగా తోచెను. పూజానంతరము దత్తుడు ఎదురుగా కూర్చొనెను. శ్రీధరా రా అని పిలిచెను. దత్తుని నుండి ఒక రూపము బయలువెడలి తన ఎదురుగా ధ్యాననిష్టమయ్యను. తిరిగి తన వ్రేలుతో సైగ చేయుచు శ్రీధరా రా అని పిలిచెను. వెంటనే ఆ రూపము దత్తునిలో లీనమయ్యను. రాజశర్మకు ఇదంతయ్యను ఆశ్చర్యముగా నుండెను. శ్రీ దత్తప్రభువు రాజశర్మను, నీవు ఇప్పుడు చూచిన రూపము రాబోయే శతాబ్దములలో వచ్చు ఒకనొక అంశావతారము. నాలో లీనమైన జీవన్ముక్తులు సహితము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలెను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణము తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలము భూమికి మాత్రమే పరిమితము కాదు.
ఈ బ్రహ్మాండములన్నయు నా చేతిలోని ఆటబంతులు. నేను కాలితో ఒక తాపు తన్నిన ఎడల కోటాను కోట్ల యోజనములలో పడవలసినదే. నేను జనన మరణములకు అతీతుడును. ఇట్లనుచు రాజశర్మ భూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు తను ఒకనొక యుగములో విష్ణుదత్తుడను పేరుతో జన్మించినట్లును, తన భార్య సుశీలాను నామాంతరము గల సోమదేవమ్మగా జన్మించినట్లుగా జ్ఞాతమైను. గతమంతయు స్మరణకు వచ్చినది. శ్రీ దత్తుడిట్లనెను, నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగములో మిమ్మలను ఏదైనా కోరిక కోరుకోమంటిని. మీరు సరి అయిన కోరికను కోరుకొనలేకపోయిరి. మీ ఇంట పితృశ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచిరి. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధాభోజనము చేసి మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చితిని. నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారము ధరించదలిచితిని. గత 100 సంవత్సరముల నుంచి ఈ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకును మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. త్రేతాయుగములో భరద్వజ మహర్షి పీఠికాపురములో సవిత్రాకాటక చయనము చేసినాడు. త్రేతాయుగములో భరద్వజ మహర్షి పీఠికాపురములో సవిత్రిక కాటక చయనము చేసి వాడు ఆనాటి హోమభస్మము మహాపర్వతముల వలె పేరుకొని పోయినది. ఆ పర్వతఖండములను హనుమంతుడు స్వర్గ మత్స్య పాతాళములకు కొంపయిను. మత్స్యలోకమునందు హిమాలయ పర్వత ప్రాంతములు ద్రోణగిరి యందును మరికొన్ని ప్రాంతములందును వెదజల్లబడిను. హనుమంతుడు పర్వతఖండములను గుంపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వ నగరము గాన్గాపురమునందు పడినది. గంధర్వ నగరము భీమా అమ్రజ పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరిచిన తదుపరి మీన లగ్నములందు నుంసుమ సరస్వతిగా జన్మించి గంధర్వ నగరమునందు అనేక లీలలను చూపి శ్రీశైలమునందలి కదిలీవనమున 300 సంవత్సరములు తపోసమాధి నందు ఉండి ఆ తర్వాత స్వామి సమర్థాను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మీనములలోనికి ప్రవేశించినప్పుడు శరీరమును త్యజించెదెను అని తెలిపిరి. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 5వ పేజీ. దత్తప్రభు యొక్క ఈ వచనములను తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్యఋషీశ్వరులైన బాపనార్యులు ఇట్లనరి, నాయనా రాజశర్మ, నీవు పూర్వయుగములలోని జన్మమునందు శ్రీ దత్తప్రభువునకు సూర్యునకు అగ్నికి శ్రాద్ధాభోజనము పెట్టి పుణ్యతుడవు. ఈ జన్మమునందు ఏ రూపములోనైనా దత్తుడు భోజనము పెట్టమని అడగవచ్చును. ఆనాడు పితృశ్రాద్ధాది దినమైనను సరే భక్తుల భోజనము చేయుటకు ముందైనను దత్తుడు భోజనము అడిగిన ఎడల నిరభ్యంతరముగా పెట్టవలసినది. అమ్మా సుమతి, ఈ విషయములను నీవు గుర్తుంచుకొనుము. నాయనా శంకరం భట్టు, దత్తప్రభు యొక్క లీలలు అపూర్వములు, అచింత్యములు, ఇదివరకెన్నడనూ విననివి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 6వ పేజీ. శ్రీపాద శ్రీవల్లభులు ఆవిర్భావము. ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను. అంతట వీధి ముంగిడం భవతీ భిక్షాం దేహి అని వినపడెను. అవధూతకు సుమతి మహారాణి భిక్షనిచ్చెను. ఏదైనా కోరికను కోరుకొమ్మనిన ఆ అవధూతతో సుమతి, అయ్యా తమర అవధూతులు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద వల్లభ అవతారము అతి త్వరలోనే. అయ్యా తమర అవధూతులు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద వల్లభ అవతారము అతి త్వరలోనే ఈ భూమి మీదకి ఆకర్షించబడినని పెద్దలు సెలవిచ్చుచున్నారు. శ్రీ దత్తప్రభువు ఇప్పుడు ఏ రూపములో సంచరించుచున్నారు? ఇప్పటికి 100 సంవత్సరముల ముందు నుండి ఈ భూమి మీద శ్రీ దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున తిరుగుచున్నారని వినవచ్చుచున్నది. మీరు నన్ను కోరికనేదైనా కోరుకోమని నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడవలనని కోరికగా ఉన్నది. మీరు నన్ను కోరిక ఏదైనాను కోరుకోమనరి నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడవలనని కోరికగా ఉన్నది అని అడిగెను. ఆ మాటలను విని అవధూత భువనములు కపించినంతగా వికటట్టకాసము చేసిరి. సుమతి మహారాణికి తన చుట్టుప్రక్కలున్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరముల వయస్సు గల సుందర బాలుడు యతిరూపమున ప్రత్యక్షమయ్యి, అమ్మా, నేనే శ్రీపాద శ్రీవల్లభుడును, నేను దత్తుడును. అవధూత రూపమును ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోరికను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని.
శ్రీవల్లభ రూపముననున్న నన్ను నీవు ఏదైనా కోరిక కోరకొనవచ్చును. నీవు నాకు అన్నమును పెట్టితివి, ప్రతిగా ఏదైనా వరమియ్యవలనని కోరికగా ఉన్నది. నీవు నాకు అన్నమును పెట్టితివి, ప్రతిగా ఏదైనా వరమియ్యవలనని కోరికగా ఉన్నది. లోకమునందుల జనులు సంకల్పరూపముగా పాపకర్మములు చేయునప్పుడు పాప ఫలితమును పొందుదురు. సంకల్పపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించిన పుణ్యఫలితమును సిద్ధించును. ఏ రకమైన కర్మములు లేకుండా పుణ్యకర్మలను ఆచరించుట అకర్మనబడును. ఇది సుకర్మ, దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అనునవి లేని మరి ఒక ఫలితము ఇయ్యవలసి వచ్చుచున్నది. అది భగవదాధీనమయ్యి ఉండును. అర్జునుడు అకర్మ చేయుట వలననే శ్రీకృష్ణుడు కవులను చంపమనెను. అర్జునుడు అకర్మ చేయుట వలననే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుట వలన పాపము రాదని భావము. కౌరవ సంహారము భగవన్నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి, అందువలన లోకహితార్థమైన ఫలితమును ఏదో ఒకటి కలగచేయవలసి ఉన్నది. సంశయరహితురాలు వయ్యి కోరికను తెలుపుకొనుము, తప్పక అనుగ్రహించెదను. శ్రీపాద శ్రీవల్లభ రూపమున దత్తుని దర్శనానంతరము సుమతీ మహారాణికి కలిగిన సంకల్పం. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. 6వ అధ్యాయము 7వ పేజీ. ఆ దివ్యమంగళ విగ్రహమును చూచి సుమతీ మహారాణి వాని పాదములపై పడి నమస్కరించెను. శ్రీపాద శ్రీవల్లభులు సుమతీ మహారాణిని లేవనెత్తి, అమ్మా, బిడ్డ కాళ్లపై తల్లిపడుట అసంబంధమైన విషయము, బిడ్డకు ఆయుక్షీణము కూడాను అనెను. అంతట సుమతి, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మా అని పిలిచితివి కావున నేను తల్లిననియు నువ్వు బిడ్డవనియు అంగీకరించితివి. నీది సిద్ధవాకు కనుక ఆ మాటనే నిజము చెయ్యము. నీవు మాకు పుత్రునిగా జన్మించవలసినది అనెను. అంతట శ్రీచరణులు ఇట్లనరి, తదాస్తు. ఇప్పుడు నువ్వు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ రూపముననే నేను నీకు జన్మించెదను. తల్లి బిడ్డ పాదములపై పడుట బిడ్డకు ఆయుక్షీణము. నేను ధర్మకర్మ సూత్రములను వ్యతిరేకముగా నడవను కనుక 16 సంవత్సరముల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించెదను అనెను. అందులకు సుమతి, అయ్యో, ఎంతటి అపచారము కలిగినది! 16 సంవత్సరముల వరకు మాత్రమే నా ఆయుష్ అని విలిపించదొడగెను. అందులకు శ్రీచరుణ్ణి ఇట్లనరి, అమ్మా, 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడుచుకొందును. వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవా దాచరేత్ అని ఉన్నది. 16 సంవత్సరముల వయసు వచ్చిన పుత్రుని మిత్రుని వలె భావించవలెను, కానీ ఆంక్షలను విధింపరాదు. నన్ను వివాహము చేసుకొనవలసినదని నిర్బంధించరాదు. నేను ఎతిన యథేచ్ఛగా విహరించుటకు అనుజ్ఞనియ్యవలెను. నా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు నిర్బంధించిన నేను మీ ఇంటి నుండి వాడును కాను అని పలికి వెంటనే వడివడిగా పయనమై వెడిలిపోయిను. సుమతీ మహారాణి నోట మాట రాక కొంతసేపు అట్లే ఉండెను. జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించెను. అంతటా అప్పలరాజు శర్మ, సుమతి, విచారింపకము. శ్రీదత్తుడు ఈ ప్రకారముగా మన ఇంటికి భిక్షకు వచ్చునను విషయమును మీ నాయన సూచనాప్రాయముగా ఇంతకు ముందే తెలిపి ఉండెను. శ్రీదత్తుడు కరుణాసముద్రుడు. శ్రీపాద శ్రీవల్లభ జననము కానిమ్ము, తదుపరి మనము ఆలోచించుకొనవచ్చును అని పలికెను. అప్పలరాజు ఇంటికి అవధూత వచ్చిన వార్త ఊరంతయును ప్రాకెను. పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులు భోజనము చేయుటకు ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడెను. విషయము చర్చించబడుచుండెను. శ్రీవాపన్న అవధానులు గారిట్లనరి, శ్రీపాద శ్రీవల్లభ జననము అందరూ అనుకునుచున్నదే. అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే. అందువలన సుమతి యొక్క దోషము ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగము పడుట ఆయుక్షణకరమ కానీ అవధూత వేషమున ఉన్నప్పుడు సాష్టాంగము చేయుట తప్పు విషయము కాదు. ఈ విషయమై పిఠికాపుర బ్రాహ్మణ్యము ఈర్ష్య వహించుచుండెను. అందులో నరసవధానులు అను పండితులు చాలా ఈర్ష్యను కలిగి ఉండెను. అమావాస్య రోజున అందరూ పితృకార్యమున నిమగ్నమై ఉందురు. భక్తుల యొక్క విషయము గడ్డు సమస్య అయిను. శ్రీ బాపనార్యులు మాత్రము అప్పలరాజు ఇంట ఎట్టి ఆటంకమును కలగదని సెలవిచ్చెను. శ్రీ రాజశర్మ కాలాగ్ని సమరను ధ్యానమును ఉండెను. ఇంతలో భక్తులుగా నుంటకు 3 అతిథులు వచ్చిరి. పితృకార్యము నిరాటంకముగా సాగిపోయెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 6వ అధ్యాయము 8వ పేజీ. నాయన శంకరం భట్టు, ఆ రోజున వయస్సులకు వేదోక్త ఉపనయనమునకు అధికారమున్నదా లేదా అను విషయము ప్రధాన చర్చ నీయాంశమైనది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది.
బంగాళాదేశమునందలి నవద్వీపము నుండి ఆశుతోషుడను పండితుడు పాదగయా క్షేత్రమునకు వచ్చెను. అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడీ గ్రంథముండెను. అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానింపబడిను. శ్రీ బాపనార్యులు ఇట్లు సెలవిచ్చిరి: నియమనిష్ఠులతో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానముగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనము ధర్మ వివిహితమే. తక్కుంగల వర్ణముల వారెవరైనా ఉపనయనము కోరిన ఎడల పూర్వణోక్తముగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయసు అనునవి ఆటంకములు కాదు. సిద్ధపురుషుల్లో వైశ్యమునులు కూడా కలరనియు, లాభదుడను వైశ్య మహర్షి దత్తానుగ్రహము వలన సిద్ధుడైననియు, లాభద మహర్షి దయ ఉన్న ఎడల మానవుడు చెయ్యు ప్రతి పని ఎందును లాభదులు కలుగుననియు మా వక్కాణించెను. ఈ విధమైన నిర్ణయము నరసావధానులను పండితునికి బాధకరమయ్యను. నరసావధానులు పిడివాదము చేయుటలో నేర్పరి. అతనికి బగళాముఖి దేవత ఉపాసన కలదు. ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్చించును. వాదమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళనము చేసుకొని బగళాముఖి మంత్రమును చదువుకొనును. తదుపరి వాదమునకు దిగును. ఆ సమయమునందు అతనిని నిర్జించుట అసాధ్యము. శ్రీ బాపనార్యులు అనేక కోట్ల గాయత్రీ మంత్రం జపించిన పుణ్యాత్ములు. వారిరువురు ఘర్షణోపేతమైన వాదములకు ఏనాడునూ దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళనము చేసుకొని మంత్రమును జపించుకొనెను. శ్రీపాద శ్రీవల్లభులు బహు చిన్న వయసు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యము కలవారు. అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు కూడా వారు తాతగారితో వచ్చుచుండిరి. ముద్దులకు ఆ పశుబాలుని ఎవరునూ ఆటంకపరచువారు కారు. ఈ రోజున నరసావధానులకు శ్రీవల్లభులు సభలో నుండుట అయిష్టముగా నుండెను. మహాపండితులు సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచును. బగళామంత్రమును చదువుకొని వాదనమునకు ఉపక్రమించుబోవచ్చు శ్రీపాదులను ఉద్దేశించి నీవేళ వచ్చితివి అడిగిను. అందులకు శ్రీపాదులు, తాత, పిలవని పేరంటమునకు వచ్చుట పాడి కాదా? నీవు నన్ను విధి విధానమున పిలిచిన కారణమున వచ్చి తిని. నువ్వు పొమ్మనిన ఎడల పోయేదను. నాకేమి, నేను స్వేచ్ఛాజీవిని, బాలుకుడను అనెను. నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి. శ్రీ రాజశర్మ తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయిను. వాదనమునకు ఉపక్రమించబోయిన నరసావధానులకు వాక్కు రాదాయిను. అతడు నోరెంత పెకిలించినను నోటమాట రాలేదు. ఇది అంతయును గమనించుచున్న ఆశుతోషుడు సంబరముగా నవ్వెను. సభలో శ్రీ బాపనార్యుల మాట చెల్లెను. వైశ్యులకు వేదోక్త ఉపనయనము నిర్ణయింపబడిను. ఆశుతోషుని వద్దనున్న నాడీ గ్రంథముల గురించి చర్చ జరిగెను. నాడీ గ్రంథమునందు సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుల జననము నిర్ణయింపబడవలనని సూచించబడెను. శ్రీపాదులు గణేశ చతుర్థి నాడు ఉషకాలములో సింహలగ్నమునందు చిత్తా నక్షత్రమున తులరాశిలో జన్మించినట్లు నిర్ణయించబడినది. శ్రీపాదులు వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారములనియు వారి చరణముల యందు సర్వశుభ లక్షణములు కలియునిటచే శ్రీపాద శ్రీవల్లభ నామము వారికి సార్థక నామధేయమనియు వారి జన్మకుండలిని ఎవరికి ఈయరాదనియు అది కాలవశమున త్రిపురదేశమునందరి అక్షయ కుమారుడు అను జైన మతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురమునకు చేరుననియు అదంతయును దైవలీల ప్రకారము జరుగుననియు తెలుపబడిను. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 9వ పేజీ. ఆశుతోషుడు శ్రీపాదవల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయిను. శ్రీపాదులు ఇట్లనిరి: ఈరోజు చిత్తా నక్షత్రము, నా జన్మ నక్షత్రము నాడు ఎవరైనా నన్ను ఆరాధించిన ఎడల నేను మిక్కిలి సంప్రీతుడనైదను. నువ్వు నిష్కల్మ భక్తితో వచ్చితివి కనుక నిన్ను అనుగ్రహించుచున్నాను. నీకేమి కావలినో కోరుకొమ్మనెను. అంతటా ఆశుతోషుడు, ప్రభు, నరసావధానులు బగళాముఖి ఆరాధకులను తెలిసినది. వారిని ఆశ్రయించి అంబికను దర్శించవలని తలంచి తిని నా కోరిక అడియాస అయ్యను. వారి యందు అంబిక కినుకు వహించినదిని నేను గ్రహించి తిని. అనునంతలో శ్రీపాదులు ఇట్లన్నది: అతడు ఆరాధించు అంబికను నేనే.
నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసావధానులు సూక్ష్మ శరీరమున అంటిపెట్టుకుని ఉన్న అంబిక నాలో లీనమైనది. నేను సరస్వతి సర్వదేవి దేవతా స్వరూపుడను. అంబిక దర్శనమాగ్యము పొందుము అని వారు ఆశుతోషునకు శ్రీ బగళాంబిక దర్శనమిచ్చెను. సంతుష్టుడైన ఆశుతోషుడు శ్రీచరణుల ఆదేశము మేరకు పెనుసిలకోన పెంచలకోన నెల్లూరు జిల్లా అరణ్యమునందలి కన్యమహర్షి తపోభూమికి పయనమైను. కన్యమహర్షికి సంబంధించిన వాజాసనేయ శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించదని తెలిపెను. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించెదను. నా ముఖ్య శిష్యులలో నొకడుగా నీ ఉందువు. నీ యొక్క అద్భుతలీలను కనులారా గాంచెదవు. నా యొక్క అద్భుతలీలను కనులారా గాంచెదవు. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించెదను. నా ముఖ్య శిష్యులలో నొకడుగా నీ ఉందువు. నా యొక్క అద్భుతలీలను కనులారా గాంచెదవు. వెనువెంటనే ప్రయాణము కమ్మని హెచ్చరించెను. శ్రీపాద జన్మ సమయమున గోచరించిన అద్భుత దృశ్యములు. అంతట నేను ఇట్లంటిని, అయ్యా, మీరు కనులారా గాంచిన శ్రీపాదుల వారి లీలలను మరికొన్నిటిని తెలిపి నన్ను ధన్యుడు చెయ్యుడు. అప్పుడు తిరుమలదాసు, అయ్యా శంకరం భట్టు నరసావధానులు గారికి బాపనార్యులపై కోపము వచ్చెను. ఏదో ఒక రీతిన వారిని అవమానింపదలిచెను. తనకు బగళాముఖీదేవి అనుగ్రహము లేకుండా పోవుటకు బాపనార్యులే కారణమని అతడు తలపోసెను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనార్యులు తమ మంత్రసిద్ధిని హరించినని ప్రచారము చేయసాగిను. నాడీ గ్రంథమునందలి శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గూర్చిన వివరములు అతనిని మరింత బాధింపసాగిను. నాడీ గ్రంథములు విశ్వసనీయములు కావనియు మచ్చుబుక్కు అయిన బంగాళీ బ్రాహ్మణునకు బాపనార్యులు అన్నము పెట్టుట అనాచారమనియు వాదింపసాగిను. మనుష్యమాత్రుడు ఎవడునూ పూర్ణబ్రహ్మము యొక్క అవతారము కాజాలుడనియు పశుబాలుడైన శ్రీపాదుడు సర్వంతరామ్యత్వము సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభువు కాజాలుడనియు వాదించసాగిను. శ్రీపాదులు వారు అత్యంత పసిప్రాయము నుండి ప్రణవమును ఉచ్చరించుటయు, ఉయ్యాలలో పశుబాలుడుగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగము చేయగలుగుటయు, వయస్సునకు తగని అసాధారణ ప్రజ్ఞాపాఠవములు ప్రదర్శించుటయు, ఎవరైనా వేద పండితుడైన బ్రాహ్మణుడు అశరీరిగా ఉండి ఈ బాలుని శరీరమును ఆసరాగా చేసుకొని మాట్లాడుచుండుననియో ప్రచారము చేయదొడగెను. శ్రీ కొకటేశ్వరాలయమునందలి స్వయంభూదత్తుడి నిజమైన వరప్రదాతనియు బాలుని దత్త స్వరూపముగా భావించుట తప్పనియో ప్రచారము చేయదొడగెను. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినప్పుడు 3 తలల నాగుపాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టినను పడగ పట్టుచుండెడిది. వారు మాతృగర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెలువడిరి. పుట్టిన ఉత్తరక్షణముననే సుమతీ మహారాణి సొమ్మసిల్లిపోయిను. పురిటి గదిలో నుండి మంగళవాయిద్యములు వినబడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురిటి గది నుండి బయటకు పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదులు వారి సన్నిధికి 4 వేదములు 18 పురాణములు మహాపురుషులు జ్యోతిస్వరూపుల ఎంతించిరి. పవిత్ర వేదమంత్రములు బయటకు వినబడుచుండెను. కొంతసేపటికి తర్వాత నిశ్శబ్దం ఆవరించెను. ఈ అద్భుత సంఘటనను బాపనార్యులకు కూడా ఆగమ్య గోచరం మగును అయోమయముగాను ఉండెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 10వ పేజీ. శ్రీపాదుని బాల్యలీలలు. శ్రీపాదులు వారు జన్మించి 1 సంవత్సరము పూర్తి కావచ్చుచుండెను. నెలలు బాలుడుగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్తు సమావేశమునకు హాజరగుచుండెడివారు. శ్రీచరణులు నెలలు బాలుడుగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళుటయో, శాస్త్ర ప్రసంగములను చెయ్యుటయు, చిత్ర విచిత్రములైన లీలలను చెయ్యుటయు జరుగుచుండెడిది. ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలునిలో ప్రవేశించి ఈ రకములైన పనులను చేయుచుండుననియు, బాలునికి తగిన వైద్యము చేయించక బాపనార్యులు మరియు రాజశర్మయు వానిని దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియు, ఇది అంగీకారోగ్యము కాని విషయమనియు పీఠికాపురవాసులు తలపోయిచుండిరి. పీఠికాపురము పాదగయా క్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రము గనుకను పీఠికాపురములో
విగతాత్మలలో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలనను ఈ రకములైన వాదములకు బలము చేకూరుచుండెను. నేను మాల్యాద్రీపురము నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి ఇంట్లోని దుస్తులను నేను ఉతుకుచుండెడివాడును. నరసావధానుల గారింటి బట్టలను ఉతుకుచు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకానదము అని పిలువబడు వాయాసపుర అగ్రహారము కాకినాడనకు వలసపోయెను. అందువలన నరసావధానుల గారింటి బట్టలను ఉతుకుటకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండి బాపనార్యులు కుటుంబముతో సాన్నిహిత్యము వలన నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడుగా మార్పు నొంది తిని నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలగసాగిను. నరసావధానుల గారి బట్టలను నేను స్వయముగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పి తిని, ఏ రోజైనను నేను నరసావధానుల గారిని చూచిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచుంటిని. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 6వ అధ్యాయము 11వ పేజీ. తిరుమలదాసుపై శ్రీపాదుల వారి దివ్యానుగ్రహము. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధానుల గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించడు వాడును. ఈ విషయం ఎట్లో నరసావధానుల గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యము కదా. నేను శ్రీపాదుల నామస్మరణము చేయుచూ వారి బట్టలను ఉతికి తిని రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళెను. అదేమి చిత్రమో కానీ ఆ ఇంటిలోని వారికి ఎవరికి ఏమీ కాలేదు. కానీ నరసావధానుల గారికి మాత్రము నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్లంతయు తేళ్లు జెర్రిలు పాకినట్లుండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలిగించుచుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్నివస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఏదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రములోనికి ప్రవేశపెట్టినాననియు ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడిననియు తెలియచేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చెను. నాయనా శంకరం భట్టు, శ్రీపాదులు లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరములు నవ యవన రూపమున వచ్చిరి. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టం వచ్చిన వయస్సులలో భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీచరణులు లీలలో ప్రత్యక్ష సంబంధము కలవారులకు శ్రీచరణు లీలలో ప్రత్యక్ష సంబంధము కలవారులకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాశ్చర్యములతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారు. రజకులు ఉండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు, ఓయి నరసావధానులు ఎవరనుకుంటేవి? వారి చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకొని జీవనయాత్ర చేయుచున్న రజకుడువైన నీవు బ్రహ్మజ్ఞానము కొరకు తపించే ఉత్తమ బ్రాహ్మణుడువు. అందుచే నేను ఇక్కడకు వచ్చుట అసంగతము కాదు కదా అనిరి. అంతటా నేను శ్రీచరణుల పాదములపై పడి వెక్కి వెక్కి ఏడ్చితిని. శ్రీచరణులు అమృత దృష్టితో చూచుతూ నన్ను తమ దివ్యహస్తములతో లేవనెత్తిరి. వారి దివ్యహస్తములను నాపై నుంచిరి. అంతటా నాకు నా గత జన్మమంతయును గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందినవి. కుండలిని శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొనుచు అంతర్ధానమైరి. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండెడి వారు. వారి ఇంట నుండెడి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరిచి గీపెట్టినను ఎవరికిని వారు తోటకూర ఇచ్చెడివారు కారు. ఎవరి నుండి అయినను తనకు విశేష ప్రతిఫలము ఉన్నదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూరను ఇచ్చెడివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండి పెట్టమని కోరెను. అది కూడా నరసావధానులు గారింటి నుండి తమ్మనెను. అది అసంభవమైన విషయముగా కనపడసాగిను. తాతగారైన శ్రీ బాపనార్యులు ఇట్లనిరి, నాయనా శ్రీపాద, రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావధానుల తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకొని వారింటి వద్దకు వెళ్ళెదను. ఒకవేళ నరసావధానులు తోటకూర ఇవ్వని పక్షమున ఇంక నీవు ఆ విషయమై పట్టుపట్టరాదు. దానికి శ్రీపాదులు అంగీకరించిరి. ఉదయముననే బాపనార్యులు వారు శ్రీపాదుని ఎత్తుకొని
నరసావధానులు ఇంటి వద్దకు వచ్చుచుండిరి. పెద్దలను గౌరవించవలననియు వారి ఆశీస్సులను పిల్లలు కోరుకోవలి అననియు బాపనార్యులు చెప్పిరి. శ్రీపాదులు వల్లయ్యనిరి. నరసావధానులు వీధి అరుగు మీద నుండెను. వారికి చాలా పొడవైన శిఖ పిలక ఉండేది. అప్పుడే క్షోరకుడు వచ్చి వారికి క్షోరకర్మ చేయు ప్రయత్నములో నుండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధానులు గారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించెను. ఈ హఠాత్తు సంఘటనకు నరసావధానులు నివ్వెరపోయిరి. శ్రీపాదులు తీక్షణ దృష్టి నరసావధానులు వారి శిఖపై పడెను. అప్రయత్నముగా నరసావధానులు వారి శిఖ ఊడి క్రింద పడిపోయెను. శిఖ దానంతటా అది ఎట్లు ఊడి పడిపోయినో అర్థము కాక వారు అయోమయ స్థితిలో నుండిరి. అప్పుడు శ్రీచరణులు తన తాతగారితో, తాత, నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతటా అదే ఊడిపోయిను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏమి బాగుండును? అసలే మహాదుఃఖముతో ఉన్న నరసన్న తాతను నేను ఇంకా ఎందుకు బాధ పెట్టవలను? మనము మన ఇంటికి పోవుదము అనిరి. ఆ తర్వాత శ్రీపాదులు తనకు తోటకూర కావాలని ఎన్నడూ అడగలేదు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 12వ పేజీ. శ్రీపాదులు తనకు నమస్కరించుటలో జరిగిన మోసము నరసావధానులను తెలియవచ్చెను. వారు ధ్యానములో కూర్చున్నప్పుడు వారినే పోలిన వర్చస్వి అయిన ఒకానొక వ్యక్తి వారిలో నుండి బయలువెడలెను. నీవెవరివి, ఎక్కడికి పోవుచున్నావని నరసావధానులు అతను అడిగెను. అంతటా ఆ వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్య శరీరమును. నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభూదత్తును ఆరాధించితివి. సాక్షాత్ ఆ దత్తుడే శ్రీవల్లభునిగా అవతరించినప్పుడు అవమానించితివి. నీకు నీ శిఖ మీదను నీ తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములో లక్ష్యాంశమైనను శ్రీవల్లభుని యందు ఉన్న ఎడల నీ జన్మ కడతేరు ఉండును. మోహము చేయించుటయే మోక్షము. నీవు మోహపాసములచే బద్ధుడువై ఉన్నావు. నీకు అనతి కాలములో దరిద్రదశ రాబోవుచున్నది. దానిని నివారించుటకే శ్రీపాదులు నీ నుండి శాఖదానమును కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను వారికి సమర్పించి ఉన్న ఎడల నీకు రాబోవు దారిద్రదశ నిర్వీర్యము చేయబడుటమే కాక ఐశ్వర్యము కూడా అనుగ్రహింపబడి ఉండేది. అటువంటి అవకాశమును నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదులు కరుణాసముద్రులు. వారు ఈ అవతారమును గుప్తపరిచి మరొక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దరిద్ర బ్రాహ్మణుడిగా జన్మించెదవు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూరను పండించెదవు. సరి అయిన సమయము ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరములోనికి ప్రవేశించెదను. తదుపరి శ్రీచరణులు నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు, నీలోని పుణ్యస్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావున ఇప్పుడు మాత్రము నేను నిన్ను వదిలి వెళ్ళిపోవుచున్నాను. శ్రీపాదుల చేత నమస్కరింపబడుట వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇక మిగిలినది నీలోని పాపపురుషులు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయిను. అప్పటి నుండి నరసావధానులు జీవన పరిస్థితులు క్షీణించసాగిను. అతని మాటను లెక్క చేయువారు లేకపోయిరి. పూర్వం అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయెను. పీఠికాపురం గ్రామంలో విషూచి కలరా ప్రబలెను. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషము వలన క్రిముల వ్యాప్తి జరుగుచుండుననియు ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండుననియు వైద్యులు తేల్చిరి. భయవిహులైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసినదనియు జనహితార్థము శాస్త్రములలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొనవలసినదియు బాపమనియు జనహితార్థము శాస్త్రములలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొనవలసినదనియు బాపనార్యులను ప్రార్థించిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 13వ పేజీ. బాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జల దోషము వలన కాదనియు వాయుమండలమునందలి కాలుష్యము వలన అనియు తెలుసుకొనిరి. శ్రీ బాపనార్యులు చెప్పినది వైద్యశాస్త్ర విషయములకు వ్యతిరిక్తమనియు అందువలన ఆమోదయోగ్యము కాదనియు వైద్యులు నిర్మోహమాటముగా తెలిపిరి.
జనులు గ్రామదేవతకు రకరకముల జంతుబలులు వివిధములైన పూజలను చేయసాగిరి. తాంత్రికులు జంతుబలులను విశ్వసించెదరు. జంతుబలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును. మంత్రోచ్చటనము వలన ఆ ప్రాణశక్తి బలియిచ్చు వ్యక్తికి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగ ప్రక్రియలున్నవనియు సాత్వికారాధన పద్ధతులు అనేకములున్నవనియు గ్రామదేవతను ప్రసన్నము చేసుకొనుటకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చుననియు బాపనార్యులు సెలవిచ్చిరి. అయినను జనులు జంతుబలిని ఇచ్చట మానరైరి. శ్రీపాద వల్లభుల యందు వారి దివ్యలీలల యందు విశ్వాసము గల కొందరు శ్రీచరణులు వారిని ఈ విషయమై అడిగిరి. అంతటా శ్రీచరణులు గ్రామదేవతను బలిని కోరవద్దని తాను ఆదేశించినట్లును ఆ గ్రామదేవత శ్రీపాదులు వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానము చేయుటకు వెళ్ళిననియు కేవలము పాల పొంగళ్ళు సమర్పించిన రక్షా కాళికారూపము శాంతించునని ఈ విషయము గ్రామ ప్రజలకును పరిసర గ్రామ ప్రజలకు తెలియపరచుటకు చర్మకారునొకరిని పిలిచి చర్మవాయిద్యముతో దండోర వేయమని చెప్పవలసినదనియు తెలియచేసిరి. దండోర ఎవరి చేత వేయించమందురని అడగగా విషూచీసోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పిరి. శ్రీవల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయిరి. వెంకయ్య మరణాసన్న స్థితిలో ఉండెను. మరణావస్థలో ఉండెను. శ్రీ చరణుల వారి ఆజ్ఞను తెలపగా అతడు మూర్ఛెల్లెను. ఒక గడియసేపటికి ప్రకృతిస్థుడయి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యను. ఈ వార్త పీఠికాపురములో బహుదా చర్చనీయాంశమయ్యను. వెంకయ్య చేత దండోర వేయించబడెను. శ్రీ బాపనార్యులు జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిని ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రములను ఉచ్చరించిరి. ఆ విషక్రిములు టపాటపామని శబ్దము చేయుచు వాయుమండలము నుండి వచ్చి జలపాత్రలో పడినవి. వాయుమండలమునందలి కాలుష్యము హరించబడిను. విషూచి మహమ్మారి పీఠికాపురమును పీడిపోయిను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 6వ అధ్యాయము 14వ పేజీ. శ్రీపాదులు వారి జన్మదినమైన గణేశ చతుర్థి నాడు రాజశర్మ సతీ సమేతంగా శ్రీచంద్రులను తీసుకొని బాపనారిని ఇంటికి వెళ్ళెను. శ్రీ బాపనార్యులు శ్రీవల్లభుల వారి పాదపద్మములను పరిశీలించి శుభలక్షణములను దర్శించ యత్నించినప్పుడల్లా వారి కండ్లకు మిరమిట్లు గొలుపు కాంతులు మాత్రమే దర్శనము ఇచ్చుచుండెను. శ్రీ మహావిష్ణువునకున్న శుభలక్షణములను వారు దర్శించలేకపోయేవారు. ఇది వారికి ఆశ్చర్యముగా నుండెను. ఆ రోజు ఉషకాలమున బియ్యమును దంచిన తవుడునందు దివ్యపాదముద్రలను చూచి బాపనార్యులు తన కుమార్తె అయిన సుమతిని పిలిచి, అమ్మా, ఈ మార్గమున ఎవరు వెళ్ళినారని అడిగెను. అంతటి సుమతి, ఇంకెవరు, మీ ముద్దుల మనవడే ఇటు వెళ్ళినాడు అని సమాధానము చెప్పెను. ఆ కాలిముద్రలు సుమారు 16 సంవత్సరముల బాలుని కాలిముద్రలుగా తోచెను. తాతగారు శ్రీవల్లభుని తన వడులోనికి తీసుకొని వారి శ్రీచరణములను పరిశీలించిరి. ఇదివరకు కనులకు మిరుమిట్లు గొలుపు కాంతులు ఇప్పుడు కానరాలేదు. సుస్పష్టముగా తను స్వయముగా దత్తావతారమును సూచించు శుభలక్షణములు వారికి దర్శనీయమాయెను. వారు శ్రీపాదులు వారి శ్రీచరణములు ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్తప్రభువు అని నిర్ణయించుకొనెను. అప్పుడు బాపనార్యుల వారి నోటి వెంట అప్రయత్నముగా కొన్ని పదములు ఉచ్చరించబడినవి. వాటికి ఛందోబద్ధత కానీ వ్యాకరణ దోష రాహిత్యము కానీ ఉండనవసరము లేదు. తాతగారి కనుల వెంట కారు కన్నీరును శ్రీపాదులు మౌనముగా తుడిచెను. కొంతసేపటికి శ్రీపాదులు వారి ఇట్లనిరి, తాత, నీవు శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతము చేసి మల్లికార్జున శివలింగములోనికి ఆకర్షించితివి. అదే సమయమున సూర్యమండలము నుండి శక్తి గోకర్ణమునందలి మహాబలేశ్వరు లింగములోనికి పాతగయా క్షేత్రములోని స్వయంభూదత్తునిలోనికి ఆకర్షింపబడినది. నేను గోకర్ణ క్షేత్రమున మరింత శక్తివంతము చేయదలిచితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని పరమేశ్వరుని ఆత్మలింగములోనికి లయము చేసుకుని శుభస్పందనను ఆశ్రితులకు అందింపచేయుట నా సంకల్పము. అదే విధముగా దర్శన మాత్రముననే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లికార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలిచితిని. నీవు సత్యఋషివి. యతి రూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయుట వలన నేను అల్పాయుష్కుడను కాజాలనని తీర్మానించితివి.
శ్రీపాద శ్రీవల్లభ రూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయుట వలన నేను అల్పాయుష్కుడునైదనని నేను వక్కాణించి తిని. మన ఇద్దరి వాక్కులను వ్యాఘతము కలగకుండా నేను 16 సంవత్సరముల పర్యంతము మాత్రమే మీ ఇంట నుండదలిచి తిని. సంసార బంధముల నుండి విముక్తిని పొందుగోరు ముముక్షువులను అనుగ్రహించవలెను. నేను చిరంజీవిగా నుండవలనన్నది నీ సంకల్పము కనుక దానిని తప్పక తీర్చెదను. శ్రీపాద శ్రీవల్లభ నామమున వ్యవహరించు ఈ దివ్యమంగళ స్వరూపము గుప్తము గావించబడును. నృసింహ సరస్వతిగా అవతరించినను శ్రీపాద శ్రీవల్ల రూపమున మాత్రము నిత్య సత్య రూపముగా నిలిచియుందును. నృసింహ సరస్వతినయి అవతరించి శ్రీశైలమున కదలీవనమునందు 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడునయ్యి అచ్చటునున్న వటవృక్షములో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగమునందు వినీలమైదును. 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడునయ్యి అచ్చటునున్న వటవృక్షములో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగమునందు విలీనమైదను. బాపనార్యులకు ఇదంతయును ఆశ్చర్యముగాను అద్భుతముగాను తోచెను. తాతగారి ఇంట గణేశ చతుర్థి నాడు శ్రీపాదుల ప్రథమ జన్మదినోత్సవము మహావైభవముగా జరిగెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 15వ పేజీ. పీఠికాపురములో ఆ రోజు మరి ఒక వింత జరిగెను. ఉషకాలమున నరసవధానులు గారును పూజారియును మరికొందరు శ్రీ కుక్కటేశ్వరాలయ సందర్శనకు వెళ్ళినప్పుడు అతడ స్వయంభూదత్తుని విగ్రహము లేదు. విగ్రహము మాయమైన విషయము ఊరంతయును దావనలము వలె వ్యాపించెను. నరసవధానులు ఈర్ష కలిగిన తాంత్రికుడొకడు విగ్రహము మాయమొకట నరసవధానులు పనియేననియో నరసవధానులు క్షుద్ర విద్యలను ఉపసించువాడననియో అతడే ఈ విగ్రహమును మాయము చేసిననియో ప్రచారము చేయదొడిగెను. అంతట పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసవధానుల ఇంటిని క్షుణ్ణముగా పరిశీలన చేయవలని తీర్మానించిరి. బాపనార్యులు ఈ విషయమై ప్రశ్నించగా నిజము నిలకడ మీద కాని తేలదనియో ప్రస్తుతము మౌనముగా నుండుట భావ్యమని తాను తలుచుచున్నాననియో సమయము వచ్చినప్పుడు మాట్లాడిదననియో తెలియచేసెను. నరసవధానులు ఇంటిలో తవ్వకములను జరపగా మానవ కాపాలములు క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయల్పడెను. నరసావధానులు నిర్దోషి అయినను అతడు క్షుద్ర విద్య ఉపాసకుడను ముద్రపడెను. రోజు రోజుకు అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అతని ఇంటిలో ఒక గొడ్డుమోతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలే భావించి వ్యవసాయం పనులకు వాడుచుండిరి. నరసావధానులు దానికి మేత సరిగా పెట్టడాయెను. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టెను. అది ఒకనాడు కట్లు తెంచుకొని భీకరాకారముగా ఇంటిలోని వారిని పొడిచి తన యజమాని ఎంతో ప్రేమగా పెంచుకొని తోటకూర తోటను ధ్వంసము చేసెను. దానిని తాడుతో బంధించుట ఎవరితరము కాదాయెను. ఆ రోజు నరసవధానులు తల్లి యొక్క ఆబ్దికము ఇంటిలో గారెలు మరికొన్ని భక్ష్యములు సమృద్ధిగా చేయబడెను. నరసవధానులు ఇంటిలో వంటపాకలోనున్న భక్ష్యములను గారెలను ఆ ఆవు తినివేసెను. అప్పటికే భక్తుల భోజనములు పూర్తి అయినవి. అయితే ఇంటిలోని వారు ఇంకనూ భోజనము చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాత గారి ఇంటికి పోవాలని మారాము చేయసాగిను. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాత గారి ఇంటికి పోవాలని మారాము చేయసాగిను. శ్రీపాదుల వారిని తీసుకుని రాజశర్మ నరసావధానుల ఇంటికి ఎదురుగా నిల్చొనెను. ఇంతలో అవధానులు వారి గోవు బయటకు వచ్చెను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను క్రిందకు దింపమనిరి. ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణములు చేసి తదుపరి శ్రీచరణులను ప్రణమిల్లి ప్రాణములు విడిచెను. పీఠికాపురమునందుల జనులు ఈ సంఘటనను రకరకములుగా వ్యాఖ్యానించిరి. నరసావధానులు ఇంట చేయబడిన గారిలో విషము పొరపాటున చేరినదనియు భక్తుల అదృష్టం వలన వారు రక్షించబడిననియు అయితే గోవు మాత్రం విషప్రభావమున మరణించిననియు నరసవధానులకు గోహత్యాపాతకము కూడా చుట్టుకొననియో వ్యాఖ్యానించసాగిరి. ఇటువంటి వ్యాఖ్యలు నరసవధానులకు చాలా బాధను కలిగించుచుండెను. గోవు శ్రీపాదునికి ప్రదక్షిణము చేసి మరణించుట వలన శ్రీచరణులు అసాధారణమైన దైవాంశ కలవారని చాలామంది భావించిరి. రాజశర్మకు కొంత ఆయుర్వేద వైద్యములో ప్రవేశం ఉండుట వలన నరసవధానులు కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యము చేయుచుండెను. రాజశర్మ నరసవధానులు ఇంటికి పోవునప్పుడల్లా శ్రీపాదులు కూడా తన తండ్రితో వెళ్ళుచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడైనను నరసవధానులు ఆరోగ్యము కుదుటపడలేదు. సరికదా మరింత క్షీణించసాగెను.
ఒక రోజున నరసవదానులు మరణించెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 6వ అధ్యాయము 16వ పేజీ. పీఠికాపురములో వదంతులు, పుకార్లు, వక్రభాష్యములు, అసత్యమున సత్యముగాను సత్యమును అసత్యముగాను నిరూపించు ప్రయత్నములు మెండుగా నుండివి. రాజశర్మ సదుద్దేశముతో వైద్యము చేసెను. అయితే అతని ప్రయత్నము సఫలము కాలేదు. జనన మరణములు దైవాధీనములు కదా. నరసావధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్ర ప్రయోగమున మరణించినని కొందరు తలపోసిరి. మరికొందరు నరసావధానులు వారి అందున ద్వేషము కొలది రాజశర్మ అతనికి సరియైన వైద్యము చేయలేదనియు, మరి ఒక వైద్యునిచే వైద్యము చేయించిన బ్రతికి ఉండేటి వాడనియు తలపోసిరి. మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారమని భావించుట అవివేకమనియు, ప్రతిరోజు శ్రీవల్లభులు నరసవధానులు ఇంటికి వెళ్ళుచున్నను వారు మరణించుట వలన శ్రీపాదుడు కూడా సాధారణ బాలుకుడే అనియు భావించిరి. విషప్రయోగమున గోవు మరణించుట వలన నరసవధానులు కూడా గోహత్య మహాపాతకం వలన మరణించిననియు, ఆ ఇంటిలో మరికొన్ని శవములు శ్మశానమునకు చేరవలసి ఉండుననియు, గోహత్యాపాతక నివారణమునకు బ్రాహ్మణులకు భూరి దానధర్మములను చేయించవలననియు, బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానమేయవలననియు, ఒక మండలము మహాశాంతి హోమములు జరిపి ప్రతిరోజు ఆ మండల కాలమంతయును బ్రాహ్మణ సమారాధనము చేయవలననియు తీర్మానించిరి. పైన చెప్పిన కార్యక్రమములకు జరిపించుటకు నరసవధానుల యావదాస్తిని తెగనమ్మవలసి వచ్చును. ఇది కూడా కుటుంబ సభ్యులకు ఆశనిపాతము వంటి విషయము. నరసవధానుల శవము దహన క్రియల కొరకు శ్మశానమునకు కొంపోసాగిరి. రాజశర్మ, శ్రీపాదులు, బాపనారీలు అందరూ నరసవధానులు కుటుంబ సభ్యులను పరామర్శించిరి. నరసవధానులు భార్య శ్రీపాదులు వారి చేతులు పట్టుకొని, నాయన, చిటికడు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైననో పేరంటమునకు వెళ్ళేడు దానను. నీవు దత్తుడివే అయినచో మీ నరసన్న తాతను బ్రతికించుట అసాధ్యమా అని విలపించెను. అమృత హృదయులైన శ్రీపాదులు తమ దివ్యహస్తములతో ఆమె కన్నీరును తుడిచి మౌనముగా నుండిరి. శవయాత్ర ప్రారంభమైను. రాజశర్మ, శ్రీపాదులు, బాపనార్యులు అందరూ శవయాత్రలో పాల్గొనిరి. నరసవధానులు పెద్ద కొడుకు చిదికి నిప్పు అంటించు ప్రయత్నములో నుండెను. శ్రీపాదులు వారి కండ్ల నుండి 2 కన్నీటి బొట్లు రాలెను. మేఘగర్జన స్వరముతో శ్రీపాదులు ఇట్లనిరి, ఆహా, చచ్చిన తండ్రికి కొరివిపెట్టు కొడుకును చూచి తిని, కానీ బ్రతికియున్న తండ్రిని కొరివిపెట్టు కొడుకును చూడలేదు. అంతటా అందరూ నిశ్చేష్టులై చూచుచుండిరి. శ్రీపాదులు మెల్లగా చితిపైనున్న నరసావధానులు భ్రూమధ్యమును తన బొటనవ్రేలుతో త్రాకి తిరిగి తమ భ్రూమధ్యమును తాకిరి. నరసావధానులకు చైతన్యము రాసాగెను. శవయాత్రకు తన శవముతో కలిసి వచ్చిన వారందరితోటి నరసావధానులు శోభయాత్రగా ఇంటికి తిరిగి వచ్చెను. శ్రీపాదులు అతని భూమధ్యమును తాకుట వలన అతనికి కర్మసూత్రము యొక్క సూక్ష్మాంశము అవగతము కాసాగెను. తన ఇంటనున్న గొడ్డు ఆవు తన తల్లి అని వారికి బోధపడెను. తన ఇంట్లో పడియున్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసెను. వారిద్దరూ తన నాయనమ్మను తాతను ముసలితనములో సరిగా చూడని కారణమున ఈ రకమైన హీనజన్మ నొంది తనకు ఊడిగము చేసిన విషయము బోధపడెను. మరణావస్థలోనున్న గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరమును గ్రోలవలసినదని ప్రార్థించినట్లును, మరుజన్మలో గొడ్డు ఆవుగా జన్మించినప్పుడు నీ క్షీరమును గ్రోలదనని శ్రీపాదులు అభయమిచ్చినట్లును అతనికి స్పష్టముగా గోచారమయ్యను. తనకు తాంత్రిక ప్రయోగము చేసిన తాంత్రికుడు కొలుద కాలములోనే మరణించినట్లును మరుజన్మమున అతడు బ్రహ్మరాక్షసుడు కాగా సన్యాసి వేషమునున్న శ్రీచరణులు అతనిని అనుగ్రహించున్నట్లును సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించసాగిను. తను కూడా మరుజన్మమున సన్యాసి వేషమునున్న శ్రీపాదుల వారిని వారిచే అనుగ్రహింపబడి విశేష ఐశ్వర్యముతో కూడి ఉన్నట్లు తన ఇంట శ్రీచరణులు తోటకూరతో వండిన వంటకములను భుజించి తన స్వహస్తములతో తోటకూరను పీకి పారివేసి బంగారు నాణ్యములతో నిండిన బిందెలను ప్రసాదించినట్లు అతడు భవిష్యత్తును స్పష్టముగా చూచెను. శ్రీచరణు లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలో పోల్చదగినవి వేరొకటి కానే కారవు. శ్రీచరణు లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలతో పోల్చదగినవి వేరొకటి కానరావు. శ్రీవల్లభుల వారు నరసావధానులకు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశమును వారిని అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియచేసేదను. ఈ రోజున మనము శ్రీపాద శ్రీవల్లభ స్మరణ చేయుచు
కొంతసేపు భజన కార్యక్రమములు గడిపెదము కాక వారి నామస్మరణ జరుగుచోట శ్రీచరణులు సూక్ష్మరూపమున సంచరించెదరు. ఇది అక్షర సత్యము. తిరుమలదాసు వంటి సద్భక్తునితో సాంగత్యము లభించినందులకు నేను అమితానందముతో పరవశించితిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 6వ అధ్యాయము సంపూర్ణము.